యుద్ధం ఆగింది, యుద్ధం నడుస్తుంది. అమెరికా ఓ నిరవధిక కాల్పుల విరమణ. అదే సందర్భంలో ఇరాన్ని దిగ్బంధించడం. అంటే యుద్ధం చేస్తుంది, యుద్ధం చేయలేదని చెప్తుంది, తనేం దాడి చేయదు. ఇరాన్ని వ్యాపారం చేయనివ్వదు. ఇరాన్ షిప్ ఏది వాళ్ళ షిప్ యార్డ్ దాటిపోకూడదు. పోతే సీజ్ చేస్తుంది, లేకపోతే కాల్ చేస్తుంది. అది యుద్ధం కాదు, దిగ్బంధం. అదే సందర్భంలో తమ మాట వినేదాకా ఇరాన్ అని దిగ్బంధించడం, వదిలిపెట్టం. అలాగని మేము దాడి చేయం. ఇప్పుడు ఇరాన్కి ఏం చేయాలి? తనని దిగ్బంధించిన అమెరికా మీద దాడి చేయాలి. నిన్న ఐఆర్జీసీ వాళ్ళు అమెరికాకి సంబంధించిన 3 నౌకల మీద కాల్పులు జరిపారు. అంటే కాదు, వాళ్ళు అమెరికా నౌకల మీద ఒక యుద్ధ నౌక మీద చేశారు అన్నటువంటి ప్రచారం చేసుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఎవరు దిగ్బంధించినట్టు? ఇరాన్ వాడికి సంబంధించి ఎవరిని కదలనీయకుండా చూస్తున్నా అమెరికా చెప్తుంది. వేరే దేశాల వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధి దాడుతుంటే ఇరాన్ ఒక పక్కన ఫైరింగ్ చేస్తోంది. మరి వాళ్ళని అమెరికా ఆపలేకపోతుంది. అప్పుడు అమెరికా చేతిలో గ్రిప్ ఏమున్నట్టు? ఇరాన్ నౌకల్ని మాత్రం వాళ్ళ ఓడరేవుల నుంచి బయటికి రాని ఇట్లా. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో హార్ముజ్ జలసంధి దగ్గర ఐఆర్జీసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న స్పీడ్ బోట్ల ద్వారా చేసే దాడుల్ని ఆపలేకపోతుంది, వాళ్ళని లేపేయలేకపోతుంది. తద్వారా అటు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఇరాన్ విజయం సాధించింది, ఇరాన్ని దిగ్బంధించి అమెరికా విజయం సాధించింది. ఈ ఇద్దరు విజయాల వలన ప్రపంచం ఓడుతోంది.